మనలో చాలా మంది జీతం వచ్చిన వెంటనే డబ్బును బ్యాంక్ అకౌంట్లో వేస్తాం, సేవింగ్స్లో పెడతాం, ఎఫ్డి చేస్తాం. డబ్బు అక్కడ సేఫ్గా ఉందని అనుకుంటాం. కానీ ఒకసారి ఆలోచించండి, మీరు బ్యాంకులో వేసిన 1,00,000 అదే 1,00,000 బ్యాంకులో ఒక మూలన్న పెట్టి ఉంచుతుందా? లేక ఆ డబ్బుతో బ్యాంకు ఇంకెవరికైనా లోన్ ఇస్తుందా? ఒక ఇల్లు కొనుక్కోవాలనే వ్యక్తికి, ఒక కంపెనీకి, లేదా ఆ డబ్బుతో బ్యాంకు మరేదైనా చేస్తుందా? ఇంకొక ఆసక్తికరమైన ప్రశ్న, బ్యాంకు మీ డబ్బును ఉపయోగించి సంపాదిస్తే ఆ సంపాదనలో మీకు ఎంత వస్తుంది? ఇదే ఈ రోజు మనం తెలుసుకోబోతున్న విషయం. నేను హరీష్, ఇది గలం ఎక్స్ప్లోర్. బ్యాంకులో మన డబ్బు పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? ముందుగా ఒక సాధారణ అపోహను తొలగిద్దాం. మీరు బ్యాంకులో 1,00,000 జమ చేస్తే బ్యాంక్ మీ ఆ 1,00,000కు ప్రత్యేకంగా ఒక పెట్టె పెట్టి దానిపై మీ పేరు రాసి ఉంచదు. బ్యాంక్ వ్యవస్థ అంత సింపుల్ గా పనిచేయదు. మీ డిపాజిట్ బ్యాంక్ బాధ్యతగా మారుతుంది. అంటే బ్యాంకు మీకు ఆ డబ్బును తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత కలిగి ఉంటుంది. అదే సమయంలో బ్యాంకు తన దగ్గరికి వచ్చే డిపాజిట్లలోని నిధులను వివిధ అవసరాలకు ఉపయోగిస్తుంది. అందులో ముఖ్యమైనవి లోన్లు ఇవ్వడం. బ్యాంకులు ఎందుకు లోన్లు ఇస్తాయి? ఒక ఉదాహరణ తీసుకుందాం. మీరు బ్యాంకులో 1,00,000 డిపాజిట్ చేస్తారు. అదే సమయంలో ఇంకొక వ్యక్తికి ఇల్లు కొనడానికి 20 లక్షలు లోన్ కావాలి. మరొక వ్యాపారికి వ్యాపారం పెంచుకోవడానికి 10 లక్షలు కావాలి. మరొక వ్యక్తికి విద్య కోసం లోన్ కావాలి. బ్యాంక్ ఇక్కడ మధ్యలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డబ్బు ఉన్న వారి నుంచి డిపాజిట్లు తీసుకుని డబ్బు అవసరమైన వారికి రుణాలు అందిస్తుంది. దీన్ని సింపుల్ గా ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ అంటారు. అంటే ఆర్థిక మధ్యవర్తిత్వం అని చెప్పవచ్చు. అంటే బ్యాంకు కేవలం డబ్బును దాచే స్థలం కాదు, డబ్బు ఆర్థిక వ్యవస్థలో తిరిగేలా చేసే వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. మరి బ్యాంకు డబ్బు ఎక్కడి నుంచి సంపాదిస్తుంది? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. బ్యాంక్ మీ సేవింగ్స్ అకౌంట్ పై కొంత వడ్డీ ఇస్తుంది. మీరు ఎఫ్డి చేస్తే దానిపై మరింత వడ్డీ ఇస్తుంది. కానీ బ్యాంక్ అదే సమయంలో రుణాలు ఇచ్చినప్పుడు వాటిపై వడ్డీ వసూలు చేస్తుంది. ఉదాహరణకు ఒక బ్యాంకు డిపాజిట్లపై సగటున ఒక రేటు చెల్లిస్తుందని అనుకుందాం. అదే బ్యాంక్ లోన్లపై దానికంటే ఎక్కువ వడ్డీ వసూలు చేస్తుంది. ఆ వడ్డీ రేట్ల మధ్య తేడా బ్యాంక్ ఆదాయంలో ముఖ్యమైన భాగంగా ఉంటుంది. దీనిని సాధారణంగా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ వంటి సూచికలలో కొలుస్తారు. అంటే మీ డబ్బు బ్యాంకింగ్ వ్యవస్థలో తిరుగుతుంది. ఆ వ్యవస్థ ద్వారా బ్యాంక్ ఆదాయం సంపాదిస్తుంది. కానీ బ్యాంక్ దగ్గర మన మొత్తం డబ్బు ఉండదా? ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. బ్యాంకు తన దగ్గరికి వచ్చిన డిపాజిట్లన్నింటినీ లోన్లుగా ఇచ్చేయదు. ఎందుకంటే ప్రతిరోజు మనుషులు డబ్బు తీసుకోవాలి, యూపీఐ పేమెంట్ చేయాలి, ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవాలి, చెక్కులు క్లియర్ కావాలి, వ్యాపారాలు తమ చెల్లింపులు చేయాలి. అందుకే బ్యాంకులకు లిక్విడిటీ అవసరం. అదే సమయంలో భారతదేశంలో బ్యాంకులు ఆర్బీఐ నిర్దేశించే వివిధ నియమాలను పాటించాలి. ఉదాహరణకు కేస్ రివర్స్ రేషియో, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో వంటి నియంత్రణలు ఉన్నాయి. వీటి ద్వారా బ్యాంకులు తమ నిధులలో ఒక భాగాన్ని నిర్దిష్ట రూపాలలో ఉంచాల్సి ఉంటుంది. అంటే బ్యాంకు మీ డబ్బును తీసుకుని మొత్తం డబ్బును లోన్లుగా ఇచ్చేసామని చెప్పరు. మరి మన డబ్బుతో బ్యాంక్ ఇంకేం చేస్తుంది? లోన్లు ఇవ్వడం బ్యాంకింగ్ వ్యవస్థలో ముఖ్యమైన పని. కానీ అంతటితో ఆగిపోదు. బ్యాంకులు తమ నిధులను నియంత్రణకు అనుగుణంగా వివిధ లిక్విడ్ అసెట్స్ మరియు ఇతర ఆర్థిక సాధనాలలో కూడా ఉంచుతాయి. భారతదేశంలో ప్రభుత్వం సెక్యూరిటీలకు కూడా బ్యాంకింగ్ వ్యవస్థలో ముఖ్యమైన స్థానం ఉంది. అందుకే మన డబ్బు మొత్తం బ్యాంక్ ఎవరికో లోన్గా ఇచ్చేస్తుంది అనేది పూర్తి నిజం కాదు. బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్లు, లోన్లు, క్యాష్, రిజర్వీలు మరియు ఇతర పెట్టుబడులు ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. మరి బ్యాంకుకు రిస్క్ ఉండదా? ఉంటుంది. చాలా పెద్ద రిస్క్ ఉంటుంది. ఒక బ్యాంక్ ఇచ్చిన లోన్లలో కొంతమంది రుణగ్రహీతలు డబ్బు తిరిగి చెల్లించకపోతే బ్యాంకుకు సమస్య వస్తుంది. ఇలాంటి రుణాలను బ్యాంకింగ్ వ్యవస్థలో నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. అంటే ఎన్పిఎస్ అనే కోణంలో కూడా పర్యవేక్షిస్తారు. ఒక బ్యాంకు చాలా ఎక్కువ బ్యాడ్ లోన్స్ ఉంటే దాని లాభాలపై ప్రభావం పడవచ్చు. అందుకే బ్యాంకులకు రిస్క్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమైనది. బ్యాంకు కేవలం ఎవరికి కావాలంటే వారికి డబ్బు ఇచ్చేయండి అని పనిచేయదు. రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా, భద్రత ఉందా, ఆదాయం ఎలా ఉంది, రిస్క్ ఎంత, ఇలాంటి విషయాలను పరిశీలించాలి. మరి మన డబ్బు నిజంగా సేపేనా? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. బ్యాంకులో డబ్బు పెట్టడం అంటే ఏ పరిస్థితుల్లోనైనా 100% రిస్క్ లేదు అని కాదు. బ్యాంకింగ్ వ్యవస్థను ఆర్బీఐ వంటి నియంత్రణ సంస్థలు పర్యవేక్షిస్తాయి. అర్హత ఉన్న డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ అంటే డిఐసిజిసి ద్వారా డిపాజిట్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ప్రస్తుతం అర్హత ఉన్న బ్యాంక్ డిపాజిట్లకు ఒక డిపాజిటర్కు ఒక బ్యాంకులో గరిష్టంగా 5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇందులో ప్రిన్సిపల్ మరియు ఇంట్రెస్ట్ రెండు కలిపి లెక్కించబడతాయి. అందుకే బ్యాంకులో డబ్బు పెట్టినప్పుడు వడ్డీ ఎంత వస్తుంది మాత్రమే కాదు, బ్యాంక్ ఎలా పనిచేస్తుంది, నా డిపాజిట్ పై ఉన్న రక్షణ ఏమిటి అనే విషయాలు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మొదటి ప్రశ్నకు తిరిగి వద్దాం. మీరు బ్యాంకులో 1,00,000 పెట్టారు. ఆ డబ్బును అక్కడే ఒక పెట్టెలు పెట్టుకుని ఉండరు. మీ డిపాజిట్ బ్యాంక్ వ్యవస్థలో భాగమవుతుంది. ఆ వ్యవస్థ ఇతరులకు రుణాలు ఇవ్వడానికి, చెల్లింపులను నిర్వహించడానికి, లిక్విడిటీని నిర్వహించడానికి, నియంత్రణల ప్రకారం ఆస్తులు ఉంచడానికి మరియు ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవాహాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో బ్యాంక్ మీ డిపాజిట్లకు చెల్లించే వడ్డీ కంటే రుణాలపై ఎక్కువ వడ్డీ సంపాదించడానికి ప్రయత్నిస్తుంది.
అందులో నుంచి బ్యాంకు నిర్వహణ ఖర్చులు, రిస్క్, ప్రొవిజన్లు, పన్నులు మరియు ఇతర ఖర్చులను తీసేసిన తర్వాత బ్యాంకుకు లాభం మిగులుతుంది. అంటే మీ డబ్బు బ్యాంకులో నిశ్చలంగా ఉండటం కాదు, అది ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థలో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి తర్వాత మీరు మీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ చూసినప్పుడు ఒకసారి ఇలా ఆలోచించండి, ఈ డబ్బు కేవలం నా అకౌంట్లో ఉన్న ఒక నంబరేనా? అది ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థలో భాగం. మీ డబ్బు మరో వ్యక్తి ఇంటికి లోన్ కావచ్చు, ఒక వ్యాపారానికి పెట్టుబడి కావచ్చు, ఒక కంపెనీకి అవసరమైన నిధులు కావచ్చు, లేదా బ్యాంకింగ్ వ్యవస్థలోని ఇతర ఆర్థిక అవసరాలలో భాగం కావచ్చు. అందుకే బ్యాంకింగ్ వ్యవస్థను అర్థం చేసుకోవడం అంటే మన డబ్బు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవటం. నేను హరీష్, ఇది గలంక్స్పోర్. డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాదు, మన డబ్బు మన కోసం ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నప్పుడే దాని విలువ అర్థమవుతుంది. మళ్ళీ మరొక ఆసక్తికరమైన వీడితో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.